హలో ఫ్రెండ్స్, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 248 మందిని ఒకే ఒక ఉత్తర్వుతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ తొలగించింది. అయితే ఈ 248 మందిలో 10వ తరగతి పాస్ కాని వారు కూడా 80 మంది ఉన్నారని, మరో 100 మంది పాస్ అయ్యారని, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు 40 మందికి పైగా ఉన్నారని, పీజీ స్థాయి విద్యార్హత ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారని తేలింది. అయితే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో జరిగిన నియామకాల విషయంలో గతంలో వచ్చిన ఆరోపణలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. వాస్తవానికి 2014-2019 మధ్యకాలంలో, అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. 149 రూపాయలకు కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. అయితే తొలినాళ్లలో ఈ ఫైబర్ కార్పొరేషన్ లిమిటెడ్ సేవలు బాగుండటంతో 2019 నాటికే ఏపీలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 15 లక్షలైంది. అయితే 2019 తర్వాత, అంటే 2019-2024 మధ్యకాలంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్లో జరిగిన నియామకాలపై, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ విధానంలో జరిగిన నియామకాలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ను మార్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కనీస విద్యార్హతలు కూడా లేకుండా కేవలం కొంతమంది రాజకీయ నాయకుల సిఫారసుతోనే ఈ నియామకాలు జరిగాయని కూడా గతంలో కొన్ని ఆధారాలతో సహా టీడీపీ బయటపెట్టింది. ఒకవైపు భారీ సంఖ్యలో అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుంటే, మరోవైపు కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయింది. అంటే ఓవైపు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఖర్చు విపరీతంగా పెంచారని, అదే సమయంలో కనెక్షన్లు మాత్రం దారుణంగా పడిపోయాయనే విమర్శలు వచ్చాయి. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీ రెడ్డిని ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో 2019-2024 మధ్యకాలంలో జరిగిన నియామకాలపై ప్రత్యేక ఎంక్వైరీ జరిగింది. వందలాది మంది అనర్హులను ఈ కార్పొరేషన్లో నియమించారని తేలడంతో త్వరితగతిన వారిని తొలగించాలని ఆ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న జీవీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే 2-3 నెలలు గడుస్తున్నప్పటికీ జీవీ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంతో పాటు ఆయన జారీ చేసిన ఏ ఆదేశాలు కూడా అమలు కావడం లేదనే వేదనతో ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీ పార్టీ కూడా రాజీనామా చేశారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2 రోజులకు ఆ సంస్థ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసి ప్రవీణ్ ఆదిత్యను ఆ సంస్థ ఎండీగా నియమించింది. అయితే ఆ తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్కు సంబంధించి పెద్దగా చర్చ జరగలేదు. ఉన్నట్టుండి ఒకే ఒక ఉత్తర్వుతో 248 మందిని తొలగించడం సంచలనమనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ 248 మందిలో విశాఖపట్నం కేంద్రంగా పనిచేసేవారు ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు. మరి రానున్న కాలంలో అర్హత లేకుండా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎంతమందిని తొలగిస్తారనేది కూడా చూడాలి.